చెప్పండి. జరుగుతుంది సార్. కాలం నిర్ణయిస్తుంది, జనం నిర్ణయిస్తారు. మీరు మేలు చేస్తే మంచి చేస్తే జనం ఆలోచిస్తారు. చేసిన పని చెప్పుకోండి, ఎవడొద్దన్నాడు. ఏంటి సార్, ఇప్పుడు కడుపు ఏదైనా మాట్లాడితే కడుపుంచుకుంటే కాలు మీద పడుతుంది అనే పరిస్థితి అయిపోయింది. నేను మాట్లాడాను. మీరు ఆ కుటుంబంతోనే, ఆ వ్యక్తిత్వంతో మాకున్న సంబంధాలు రాజకీయం అవి అయినప్పటికీ, ఆవిడ ఒక రాజకీయ పార్టీ ప్రెసిడెంట్ అయినప్పటికీ కూడా ఇంకా చెప్పాను కదా, మాకున్న 35-40 సంవత్సరాల అనుబంధం. అందుకే నేను ఎక్కడ మాట్లాడను, ఎక్కడ కామెంట్ చేయను. సరే కాలమే చెప్తుంది, నాకు ఆగుతాను. మింగేసి సొంత ప్యాలెస్ ఆయన రాసి ఇచ్చిమ్మనండి, ఆయన పేరుని రాసి ఇచ్చిమ్మనండి. అడుగుతున్నాను ప్రభుత్వాన్ని, ఇచ్చిమ్మనండి. ఆయన రాసి ఇచ్చిమ్మనండి. ఆయన సొంత ప్యాలెస్ అయితే నిన్న కదా మీటింగ్ పెట్టారు మంత్రులు. అది ఎలాగా దాన్ని ఆదాయం సంపాదించాలని తెలియదు ఆ మాత్రం. అడుగు టీడీపీ వాళ్ళు, ఆ కూటమి వాళ్ళు అడుగు ఆ మాట. ఆ కూటమి వాళ్ళు అడగని చెప్తారు సమాధానం. నేను కాదు, కూటమి వాళ్ళు అడగని చెప్తాను, నేను చెప్పాను. కాబట్టి నేను అడుగుతుంది ఏంటంటే, రాజకీయాలు అనేది ఉన్నతనంగా ఉండాలి. రాజకీయాలకు అనేది ఒక ఆలోచనతో ఉండాలి. కానీ రాజకీయాల కోసం దిగజారిపోయి ఏ పదవుల కోసం వారి తాలూకా నిలబెట్టుకోవడం కోసం ఏ స్థాయికి దిగజారిపోవడం అంటే అదే వాళ్ళ కర్మ. అది దానికి మనం ఏం చేయలేము ఆ దిగజారుతనానికి. ఓకే, రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయండి, దానికి ఒక పెట్టి రాబోయే కాలంలో ఒక పద్ధతిగా చెట్లు ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర త్వరలోనే ఆలోచించి డేట్ వచ్చి పార్టీ అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ ఇయర్, ఈ ఇయర్లో అనేది ఇంకా డిసైడ్ చేయలేదు. చేసి ఆయన డిసైడ్ చేసి చేస్తారు, త్వరలోనే చేస్తారు. ఇది రాజకీయ పార్టీ విధానం, మా పార్టీ ఆలోచన, మా పార్టీ దీంతో మేము ముందుకెళ్తాం. ఓకే, ఏడు దారులు ఏవి రేపు ఉదయం మీ పేపర్ వేయండి. ఏ దారి నుంచి వెళ్తారండి. ఏదో ఒక దారిని చూపెట్టమండి. ఏది పేపర్లో రేపు ఈనాడులోనో, లేకపోతే ఆంధ్రజ్యోతిలోనో, లేకపోతే ఇంక దేంట్లోనే వేస్తారో, టీవీ పైలోనో చూపెడతారో, ఒక మ్యాప్ వేసి ఇదిగో దారిని చూపెట్టమండి. నేను అమెరికా నుంచి రాలేదు, నేను విజయనగరంలో ఉంటున్నాను, లేదా వైజాగ్లో ఉంటున్నాను. ఈ ప్రాంతం ఉన్నాయి కదా, కాబట్టి మాకు తెలియని దారిలో ఏమంటే చూపెట్టండి. ఇప్పటికీ చెప్తున్నాను, ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ మనం పెట్టేటప్పుడు దాంతో ఆన్సర్స్ కూడా చూసుకోవాలి. ఒక పరిశ్రమ పెడతామంటే పరిశ్రమ కావాల్సిన ల్యాండ్ గురించి చేస్తామంటే వారికి ఇవ్వాల్సిన రిహాబిలిటేషన్ ప్యాకేజీలు, కావాల్సిన మనీ, దానికి కావాల్సిన ఇన్వెస్ట్ కావాల్సిన అవసరాలు అవన్నీ చూసుకోవాలి కదా ముందు. అవి ఇవి 70 అయితే అవుతుంది, లేకపోతే ఎలాగవుతుంది. నేను నిన్న ఏం చెప్పాను, ఆ ఎయిర్పోర్ట్ని ఆ రోజు వచ్చి అక్కడ పెట్టాలని చెప్పి నేను అనుకున్నాం. అప్పుడు ఎప్పుడు ఇది రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే డిస్కషన్ ఇది. ఇక్కడ ఎయిర్పోర్ట్ని వచ్చి మార్చి ఎక్కడ పెట్టాలని, ఇక్కడ మన ఇది అచ్యుతాపురం 2 పెట్టాలని కొంతాల రామకృష్ణ గారు కూడా అడగండి, అది వాస్తవం కాకపోతే. అప్పుడే ఎంక్వైరీ దిగింది. ఆ తర్వాత వచ్చి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వచ్చారు, కమిటీలు వచ్చాయి, చూసాయి, భోగాపురమే మంచి ప్లేస్ అన్నారు. ఆ తర్వాత
ఆ ప్లేస్ అన్న తర్వాత వచ్చేప్పటికి నేను పీసీ ప్రెసిడెంట్ తర్వాత నేను పీసీ మీటింగ్ కూడా అయ్యాను కాంగ్రెస్ అప్పుడు ఉన్నప్పుడు. అప్పుడు అనుకున్నాం. ఆ తర్వాత ప్రభుత్వం రాష్ట్రం వెళ్ళిపోయింది. విభజన చట్టం వచ్చి ఒక ఎయిర్పోర్ట్ ఇవ్వాలి అని అక్కడ కూడా వచ్చింది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చింది. తెలుగుదేశం పార్టీ బాగుపనులు పెట్టండి. ఆ అంతరాలకు మించి 1000 ఎకరాలు వచ్చి ల్యాండ్ ఎక్విజిషన్ కావాలన్నారు. ల్యాండ్ ఎక్విజిషన్ చేయలేపారు. అన్ని 1000 ఎకరాలు అవసరం లేదు ఎయిర్పోర్ట్కి, 3000 ఎకరాలు ఉంటే సరిపోద్దని చెప్పి అక్కడ ఉన్న ప్రాంతంలో ప్రజలందరూ కూడా యాక్షన్ చేశారు. వాళ్ళు ఆయంలో 300 ఎకరాలు మాత్రమే వాళ్ళు ఎక్విజిషన్ చేయడానికి చేశారు, చేయలేపారు. ఆ తర్వాత మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. 2800 ఎకరాలు మేము వచ్చి ఎక్విజిషన్ చేసాం. దానికి కావాల్సిన డబ్బుని దానికి కావాల్సిన అవి ఇచ్చి టెండర్లకు వెళ్తే జిఎంఆర్ వచ్చి టెండర్లో ఎల్వన్ వచ్చారు, వాళ్ళు వచ్చి చేశారు, ఫౌండేషన్ వేశారు. రేపు ఆగస్టులో ప్రారంభం చేస్తారు. దానికి సైమల్టేనియస్గా రోడ్లు ఇవ్వాలని అనుకున్నాం, లేకపోతే కనెక్టివిటీ లేకపోతే ఇబ్బంది వస్తుంది అనుకున్నాం. గడ్కరీ గారు వచ్చినప్పుడు గడ్కరీ గారితో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో గడ్కరీ గారిని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేశారు, ఇవ్వండి వీడికి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి మాకు వచ్చి ఇబ్బంది ఉంది, ఈ బీచ్ రోడ్లో ఉన్న పోర్ట్ ఇస్తే బాగుంటుందంటే, అయితే నేను ఆ ఎయిర్పోర్ట్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిన డబ్బులు ఇస్తాను, కానీ ల్యాండ్ ఎక్విజిషన్ మాత్రం మీరు చేయాలా, స్టేట్ గవర్నమెంట్ చేయాలని ఆయన కండిషన్ పెట్టారు. దానికి ఒప్పుకున్నాం, అయ్యింది. ఇప్పుడు ఎక్కడైతే అక్కడే ఉంది. అది కాకుండా హైవేలో ఉన్న 13 ఫ్లైఓవర్లు కట్టాలనుకున్నాం, దానికి కూడా ప్రపోజల్ పంపించాం కూడా నుంచి జేఎంసీ నుంచి. అవి ఎక్కడైతే అక్కడే ఉంది. ఇవన్నీ మేము అది అంటుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ కానీ ప్రారంభిస్తే దాన్ని కనెక్టివిటీ ఏది, రోడ్డు ఏది, మళ్ళీ ఇక్కడ 2 గంటలు 3 గంటలలో, లేకపోతే సముద్రంలో మొన్నప్పుడు ఈనాడు పేపర్లోనో జ్యోతిలోనో దేంట్లో వేస్తారు, దేంట్లోనో ఏది టూరిజం నుంచి సముద్రం నుంచి ఒక క్రూ వేస్తాము, ఒక బోట్ వేస్తాం, బోట్లో ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తామని. ఏమో అలా తీసుకెళ్తారు. అందుకని నన్ను ఎయిర్పోర్ట్కి దారేది అది పెట్టబోతున్నారు. దాని గురించి ముందు 3 జిల్లాల ముందు మీటింగ్ పెడతాం, ఆ తర్వాత పెడతాం తేదీ ఆలోచించుకొని మీకే ముందు చెప్తాం. తర్వాత ఇంక మిగతా ముందు ఏబిఎన్ చెప్పిన తర్వాత మిగతా తర్వాత. ఓకేనా? ఆయనకి మాకు అగ్రిమెంట్ అయితే